జిమ్ కి వెళ్ళి ఆపేస్తే ముందున్న దానికంటే ఎక్కువ లావ్ అవుతామని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఈ రీజన్ తోటి అసలు జిమ్ లో అడుగు పెట్టాలంటే కూడా భయపడుతూ ఉంటారు. కానీ ఇది నిజమా లేకపోతే జస్ట్ ఒక మిత్? లెట్స్ ఫైండ్ అవుట్. నార్మల్ గా మనం జిమ్ కి వెళ్ళడం ఆపేసిన 2 to 3 వీక్స్ తర్వాత మన మజిల్ లాస్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది. దీనివల్ల స్లోగా మన మెటాబాలిజం రేట్ కూడా తగ్గుతుంది. అంటే మనం రెస్ట్ పొజిషన్ లో ఉన్నా కూడా స్లోగా క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి మెటాబాలిజం ద్వారా. మనం మజిల్ లాస్ జరగడం వల్ల ఈ క్యాలరీస్ బర్న్ అవ్వడం కూడా తగ్గిపోతుంది. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే జిమ్ కి వెళ్ళడం ఆపేసినా కూడా అదే ఫుడ్ అదే క్వాంటిటీలో తింటూ ఉంటారు. జిమ్ మానేసినా కూడా సేమ్ క్వాంటిటీలో తినడం వల్ల మన బాడీలో క్యాలరీస్ ఇంటేక్ అనేది పెరుగుతుంది. అదే ఈవెన్చువల్ గా ఫ్యాట్ గా మారుతుంది. కాబట్టి జిమ్ మానేసినంత మాత్రాన లావ్ అవుతారు అన్నది అస్సలు నిజం కాదు. డైట్ అండ్ యాక్టివిటీని మేనేజ్ చేయకపోవడం వల్ల మన బాడీ షేప్ అవుట్ అయ్యి ఫ్యాట్ అనేది పెరుగుతుంది. దీన్ని కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. ఎప్పుడైతే మనం జిమ్ మానేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందో, జిమ్ మానేశాక మన క్యాలరీ ఇంటేక్ అనేది తగ్గించాలి. అంటే మనం తినేదానికంటే తక్కువ తిని అండ్ స్మాల్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, జిమ్ మానేయడం వల్ల లావ్ అవ్వరు. మన ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీని ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోతే మాత్రమే లావ్ అవుతారు. స్మార్ట్ గా ఉండండి, ఫిట్ గా ఉండండి.